హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అర్చిత వ్లాగ్స్. ఈ కార్తీక మాసంలో అందరూ యాదాద్రికి వెళ్ళి వ్రతం చెప్పించుకోవాలని ప్లాన్ చేసి ఉంటారు. సో అక్కడ వ్రతం చేయడానికి టైమింగ్స్ ఏంటి, ఎలా ఉన్నాయి, ఎప్పుడు వెళ్తే తొందరగా అయిపోతుందో మీకు ఈ వీడియోలో నేను ఫుల్గా డీటెయిల్స్ ఇస్తాను. నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయరా. సో ముందైతే మేము ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి స్టార్ట్ అయిపోయాము. అండ్ మేము యాదాద్రి రీచ్ అయ్యే వరకు 6:30 అయ్యింది. సో అక్కడ వ్రతం వచ్చేసి కార్తీక మాసం కాబట్టి రోజుకి 6 బ్యాచెస్లా డివైడ్ చేసి వ్రతం చేస్తున్నారు. సో మామూలుగా అయితే 4 టైమ్సే చేస్తారు డైలీ. కార్తీక మాసం కాబట్టి 6 times చేస్తున్నారు. మార్నింగ్ 7 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు ఉంటుంది. సో మీరు ఒకవేళ తొందరగా అయిపోవాలి వ్రతం అండ్ దర్శనం అనుకుంటే మాత్రం ఎర్లీ మార్నింగ్ 7 o'clock టైంకి వెళ్ళండి. లైక్ 6:30 వరకు అక్కడ ఉన్నారనుకో మీకు టికెట్స్ ఇచ్చేస్తారు. 7 o'clock వ్రతంలో కూర్చుంటే 8 or 8:20 అలా అయిపోతుంది. సో వ్రతం టికెట్ వచ్చేసి 1000 rupees. సో దీనికైతే వాళ్ళు 5 కోకోనట్స్, పసుపు, కుంకుమ, గంధము అండ్ నెయ్యి, నూనె, దూది, ఒత్తులు చేసుకోవడానికి అండ్ చంబు ఇవన్నీ ఇస్తారన్నమాట. బ్లౌజ్ పీస్ ఇవన్నీ ఇస్తున్నారు. సో మీరు అవి కాకుండా మీతో పాటు కొన్ని అట్టి పండ్లు, లైక్ ఏమైనా ఒక 5 రకాల పండ్లు, పువ్వులు తీసుకెళ్లారంటే వ్రతం పైన పూజ చేసే టైంకి యూజ్ అవుతుంది. ఒకవేళ మీరు పూలు పండ్లు అక్కడే కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం వాళ్ళు 500 rupees ఛార్జ్ చేస్తున్నారు. అలా అయిపోతుంది వ్రతం. అండ్ ఇమీడియట్గా పైకి వెళ్ళిపోయి మేమైతే దర్శనం చేసేసుకున్నాము. సో ధర్మ దర్శనానికి కూడా చాలా తక్కువ ఉండే లైన్, బట్ మాకు తెలియక మేము 150 rupees టికెట్ తీసుకొని వెళ్ళాము. సో మాకు అది కూడా లైక్ ఓన్లీ 5 to 5 minutes లోపే అయిపోయింది దర్శనము. అండ్ చాలాసేపు మేము దేవుడి దగ్గరే నిల్చున్నాము, అంత క్రౌడ్ లేదు కాబట్టి. సో మీకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ చాలా యూస్ఫుల్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. రోజు మార్నింగ్ 9 to 10 బ్రేక్ దర్శనం ఉంటుంది. అంటే 300 rupees టికెట్ తీసుకున్న వాళ్ళని మాత్రమే అలో చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.